అందరికీ నమస్కారం. వైఎస్ కల్చరల్ క్రియేషన్స్ వైఎస్ యూట్యూబ్ ఛానల్ యువర్ సొల్యూషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు బొలిశెట్టి శ్రీనాథ్ సన్ ఆఫ్ లక్ష్మయ్య గారు, ఇప్పుడు డాక్టర్ శ్రీనాథ్, ఒక సైంటిస్టు, ఎంటర్ప్రెన్యూర్, మనతోటి ఈరోజు గెస్ట్గా ఉన్నారు. హాయ్ శ్రీనాథ్, హౌ ఆర్ యూ? యా, వెరీ గుడ్. ఓకే, బొలిశెట్టి శ్రీనాథ్ సన్ ఆఫ్ లక్ష్మయ్య గారు ఇప్పుడు డాక్టర్, ఓ సైంటిస్టు, ఓ ఎంటర్ప్రెన్యూరు. జీవితంలో అనుకున్న లక్ష్యం నెరవేరినట్లే భావిస్తున్నారా? పిహెచ్డి చేయడం వరకు, పిహెచ్డి కంప్లీట్ చేయడం వరకు జీవితంలో అంటే ఉన్నత విద్యలో హైయెస్ట్ అయినటువంటిది పిహెచ్డి. సో పిహెచ్డి కంప్లీట్ చేయడం ఆ లక్ష్యం వరకు అచీవ్ అయింది. బేసికల్గా డాక్టర్ అంటే నేను మెడికల్ డాక్టర్ కాదు. పిహెచ్డి కంప్లీట్ చేసా ఇన్ నానో ఇంజనీరింగ్. డాక్టరేట్గా కేమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇంకా బొలిశెట్టి లక్ష్మయ్య ఐఎమ్ సన్ ఆఫ్ బొలిశెట్టి లక్ష్మయ్య. ఎప్పటికైనా ఫస్ట్ బీటెక్ ఉంది, తర్వాత ఎంఎస్ వచ్చింది, తర్వాత పిహెచ్డి వచ్చింది, తర్వాత ప్రొఫెసర్ వచ్చింది, బట్ ఐఎమ్ ఆల్వేస్ సన్ ఆఫ్ లక్ష్మయ్య. అండ్ ఎవ్రీథింగ్ అచీవ్డ్ బికాస్ ఆఫ్ మై ఫాదర్స్ హార్డ్ వర్క్ అండ్ ఆల్. అండ్ అప్పట్లో వాళ్ళు కష్టపడి మమ్మల్ని చదివిపోయి ఉంటే ఇవన్నీ అచీవ్ చేసేవాడిని అయితే కాదు. శ్రీనాథ్ గారు, మీ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మీరు ఒక పిహెచ్డి అంటే డాక్టరేట్, ఈ ఎడ్యుకేషన్ ఎక్కడ కొనసాగింది మీది? బేసికల్గా నేను ఫ్రమ్ పొనుగోడు గ్రామం, నల్గొండ డిస్టిక్. అక్కడే మాది 10th స్టాండర్డ్ వరకు కంటిన్యూ అయింది. 10th అక్కడ అయిపోయిన తర్వాత విజ్ఞాన్లో ఇంటర్మీడియట్, ఎంపీసీ. ఎక్కడ విజ్ఞాన్ ఇన్ గుంటూరు. ఎస్, ఓకే. తర్వాత గుంటూరులో అప్పుడు ఎంసెట్ అడ్మిషన్ రావడం అంతా కూడా డిఫికల్ట్ ఉండడం వల్ల ఎంసెట్ అప్పుడే ర్యాంక్ వచ్చినప్పుడు తర్వాత జేఎన్టీయూ అఫిలియేటెడ్ మిర్యాలగూడలో కెమికల్ ఇంజనీరింగ్ మిర్యాలగూడ కెమికల్ ఇంజనీరింగ్ అది కంప్లీట్ కాగానే వెంటనే మాస్టర్స్ అండ్ పిహెచ్డి వచ్చి బయట ఇన్ జర్మనీ. మాస్టర్స్ ఇన్ పాలిమర్ సైన్స్. అక్కడ మాస్టర్ థీసిస్ అవన్నీ కూడా మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్లో చేశాను. అక్కడ నుంచి పిహెచ్డి జర్మనీ యూనివర్సిటీ ఆఫ్ బైరాయిత్లో నానో టెక్నాలజీలో పిహెచ్డి కంప్లీట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ రీసెర్చ్ అవన్నీ స్విట్జర్లాండ్ 2009 నుంచి అక్కడే ఉంటున్నాను. శ్రీనాథ్, దెన్ అంటే యువర్ గ్రాడ్యుయేషన్ అండ్ మాస్టర్స్, గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ కంప్లీషన్ యువర్ గ్రాడ్యుయేషన్, దెన్ యువర్ జనరేషన్ సెర్చింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ సాఫ్ట్వేర్. వై డిడ్ యూ గో అబ్రాడ్ అండ్ వై డిడ్ నాట్ సెర్చింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్ ఆర్ సాఫ్ట్వేర్? యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయలేదని ఏం లేదు. అంటే బేసికల్గా ఓఎన్జీసీలో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాము, క్వాలిఫై అయ్యాము. కానీ బ్యాచిలర్స్ అయిపోయాక కూడా ఏదో అంటే ఇంకా ఒక కన్ఫ్యూషన్లో ఉన్నా. బేసికల్గా ఏం నేర్చుకున్నాం అనే దాని గురించి. సరే, కొంచెం ఫర్దర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేద్దామనేసి. అప్పుడు యూఎస్లో ఫీజెస్ అన్నీ చాలా ఎక్కువ ఉండేవి. సో కానీ జర్మనీలో ఒక స్కాలర్షిప్ బేస్డ్ అచీవ్ కావడం వల్ల అబ్రాడ్ వాళ్ళ జర్మనీ వెళ్ళాలి. అబ్రాడ్ కూడా అప్పుడు యుఎస్, యూకే అప్పుడే జర్మనీ రీసెంట్గా కొన్ని స్కాలర్షిప్స్ ఇవ్వడము అవన్నీ చేయడం వల్ల అండ్ ఎడ్యుకేషన్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. అండ్ ఇంక్లూడింగ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా స్కాలర్షిప్స్ ఇచ్చేవాళ్ళు. అందుకనే అబ్రాడ్ వెళ్ళా. అబ్రాడ్ ఎస్పెషల్లీ జర్మనీ యూరోప్ కంట్రీస్ అక్కడ. ఓకే, యూ కంప్లీటెడ్ జర్మనీ ఎంఎస్ కంప్లీటెడ్. పిహెచ్డి యాక్చువల్గా ఎంఎస్ అయిపోయాక కూడా మా ఫ్రెండ్స్ అంతా సాఫ్ట్వేర్ వైపు షిఫ్ట్ అయ్యారు. బికాస్ జర్మనీ నుంచి యూఎస్ వెళ్ళటం చాలా ఈజీ. డ్యూరింగ్ ద టైమ్ మాస్టర్స్ లాస్ట్ పీరియడ్ వచ్చి మాస్టర్ థీసిస్ అని ఉంటుంది. అది వన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చేశాను, మ్యాక్స్ ప్లాంక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అది ఒక ప్రెస్టీజియస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అప్పుడు మధ్యలో ఒక ప్రొఫెసర్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ చూపిద్దాం అనేసి నాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, నానో స్ట్రక్చర్స్ ఇవన్నీ మనము 6th 7th స్టాండర్డ్ నుంచి కూడా చూస్తుంటాము. ఇట్స్ లైక్ వీ జస్ట్ రెడ్ ఇట్ అండ్ ఎగ్జామ్స్ పాస్ అయిపోయినాం. కానీ
ఎప్పుడైతే అవన్నీ చూసినామో ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ బై Yeah, ఎక్స్రే okay. స్కాటరింగ్ అండ్ మైక్రోస్కోప్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజెస్ దట్ ఈస్ సంథింగ్ లైక్ ఏమంటారు కృష్ణుడు ఏదో నోరు తెరిస్తే Okay. పుష్పం పడ్డట్టు Ah, సో అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ ఈజ్ మోర్ టువర్డ్స్ రీసెర్చ్ సో అది చూసినప్పుడు ఐ వాంట్ టు డూ పిహెచ్డి పిహెచ్డి ఓకే నాకు అక్కడ బీజం పడ్డది మాత్రం మ్యాక్స్ ప్లాంక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది మన మాస్టర్స్లోనే మాస్టర్స్ యూనివర్సిటీలో అక్కడ సో అందుకనే అంతా మా ఫ్రెండ్స్ అంతా యూఎస్కి షిఫ్ట్ అయిపోయినా కానీ నేను జర్మనీలోనే ఉండి రీసెర్చ్ కంటిన్యూ చేశాను. ఓకే సేమ్ యూనివర్సిటీ ఎంఎస్ కాదు వేరే బట్ ఇట్స్ వెరీ నియర్ లైక్ 300-400 కిలోమీటర్స్. ఓకే అక్కడ అంటే పిహెచ్డిలో అడ్మిషన్ కూడా ఒక బిగ్ ప్రాసెస్ అన్నట్టు. దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసుకొని పిహెచ్డిలో అడ్మిషన్ చేశాను. అంటే ఆఫ్టర్ మాస్టర్ కంప్లీషన్ యూ డిడెంట్ టు డూ ఎనీ జాబ్స్ పార్ట్ టైమ్? నో డ్యూరింగ్ మాస్టర్స్ మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ వాటి గురించి పార్ట్ టైం జాబ్స్ అది ఎవరైనా మన జనరల్ ఎక్స్పెన్సెస్ బేసికల్ గా ఇక్కడ నుంచి మనీ పంపాలంటే వెరీ డిఫికల్ట్ కాబట్టి ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా. అవును, కాస్ట్ ఆఫ్ లివింగ్. ఓకే తర్వాత పిహెచ్డి కంప్లీషన్ తర్వాత పిహెచ్డి కంప్లీట్ అయ్యాక మ్యారేజ్ అయిపోయింది. తర్వాత సైంటిస్ట్ పొజిషన్ నాకు స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్లో వచ్చింది. ఓకే అక్కడ ఐన్స్టీన్తో పాటు ఒక 18 నోబెల్ లారెట్స్ యూనివర్సిటీలో. వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ టాప్ 10 ఎవ్రీ టైమ్ గ్లోబల్లో టాప్ 10 ర్యాంకింగ్లో ఉంటుంది. నైస్. అక్కడ ఇంకా అది అంటే మనకు ఉండే సరౌండింగ్ బట్టి మనల్ని పుష్ చేస్తుంది అంటారు కదా, అలానే ఇంకా ఒక 70 రీసెర్చ్ పబ్లికేషన్స్, 7 పేటెంట్స్, పబ్లికేషన్స్, ఆర్టికల్స్, తర్వాత 7 నేచర్ ఆర్టికల్స్. నార్మల్గా ఒక ప్రొఫెసర్కి ఒక నేచర్ ఆర్టికల్ రావటమే కష్టం. నైస్. ఆ టైంలో నాకు అంటే బ్యాక్ టు బ్యాక్ అప్లైడ్ రీసెర్చ్ చేయాలన్న థాట్ ప్రాసెస్లో సో పేటెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ అబ్రాడ్లో రీసెర్చ్ స్టడీస్ అలా కంటిన్యూ అయిపోయాయి. ఓకే ఆఫ్టర్ కంప్లీషన్ డూయింగ్ యాజ్ ఎ సైంటిస్ట్గా ఉన్నప్పుడు రిలేటెడ్ టు నానో టెక్నాలజీ మీద అండ్ మిల్క్ బేస్డ్ ప్రోటీన్స్ దాని మీద రీసెర్చ్ చేశాను. అప్పుడు కొన్ని పొల్యూషన్స్ ఇన్ వాటర్ ఇవి టాక్సిక్, ఇంక్లూడింగ్ ఐ కేమ్ ఫ్రమ్ నల్గొండ. సో ఫ్లోరైడ్ వెరీ వీఆర్ ఏమంటారు ట్రేడ్ మార్క్ ప్లేస్. సో అందుకని వాటర్ రిలేటెడ్ రీసెర్చ్ చేయాలన్న థాట్ అక్కడనే బీజం పడదా. అక్కడి నుంచి పేటెంట్స్ అవన్నీ వచ్చినాక దాన్ని అంటే ఓన్లీ ల్యాబ్లో చేసిన రిజల్ట్స్ ల్యాబ్లోనే ఉండిపోతున్నాయి. వీటిని ఈవెన్ మనం ప్రోడక్ట్ల కింద కన్వర్ట్ చేయాలి అండ్ చాలామందికి ఉపయోగపడాలన్న థాట్ ప్రాసెస్లో ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళనేమి మేము సంప్రదించలేదు, వాళ్ళకల్లా వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేశారు. బేసికలీ ఐ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ స్కేలింగ్ అప్ ద టెక్నాలజీస్, డెవలపింగ్ ద టెక్నాలజీ ఫ్రమ్ ల్యాబ్ టు ద రియల్ వరల్డ్. ఓకే నైస్. Have you feel happy and your dreams achieved, dreams come true? Dreams come true అంటే full యాజ్ ఎ సైంటిస్ట్ రీసెర్చ్ యాజ్ ఎ సైంటిస్ట్గా కొంచెం అచీవ్ చేసాం, బట్ చేయాల్సింది చాలా ఉంది. ఓకే అండ్ మోర్ ఆర్ లెస్ మనం ఎంత అచీవ్ చేసినాం అనేది మనకు ఉండే సరౌండింగ్ బట్టి ఉంటుంది. ఈవెన్ లైక్ ఐ సీ ఈవెన్ స్కూలింగ్ నుంచి కాలేజ్ నుంచి నాకన్నా ఎక్కువ చదివిన వాళ్ళు, నాకన్నా బెటర్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ కూడా. ఇప్పుడు ఈవెన్ ఇక్కడ నేను ఎక్కడైతే రీసెర్చ్ చేస్తున్నానో వాట్ ఎవర్ దే అచీవ్డ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఐఎమ్ వెరీ మినియేచర్. సో ఇట్ రియల్లీ మోటివేట్ మీ. నైస్. శ్రీనాథ్, అది వాట్ ఈజ్ మన అదే బ్లూ యాక్ట్ వాట్ హూజ్ ఐడియా వాజ్ ఇట్? బ్లూ యాక్ట్ అనేది బేసికల్గా అది వాటర్ ట్రీట్మెంట్ కంపెనీ. ఓకే. ఇంక్లూడింగ్ ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్, ఓకే, తర్వాత హౌస్ హోల్డ్ వాటర్ ట్రీట్మెంట్ ప్రోడక్ట్స్ దాంట్లో ఉంటాయి. ఐడియా అనేది ఇట్స్ పేటెంటెడ్ టెక్నాలజీ ఫ్రమ్ మీ, ఐఎమ్ ద ఇన్వెంటర్ ఆఫ్ ద టెక్నాలజీ. ఓకే నైస్. ఓకే,
సో హూస్ ఐడియా అనేది బేసికల్గా వన్స్ వీ స్టార్టెడ్ అంటే ప్రతి టెక్నాలజీకి కమర్షియల్ వాల్యూ ఉంటే ఎస్ అంటే ఇట్ ఈస్ ఆల్సో హ్యావ్ కమర్షియల్ వాల్యూ కమర్షియల్ వర్కౌట్ అయితే వర్కౌట్ అవుతా అనుకున్నప్పుడు అంటే ఈ అన్ని 7 పేటెంట్స్ని కమర్షియలైజ్ చేయలేము అదే కానీ ఒక 2 పేటెంట్స్ని వన్ ఈజ్ అబౌట్ వాటర్ అండ్ అదర్ ఈజ్ అబౌట్ గోల్డ్. ఈ 2 టెక్నాలజీని కమర్షియలైజేషన్ చేసి అంటే బేసికల్గా ల్యాబ్ నుంచి మనము ప్రొడక్ట్స్ తయారు చేసే రేంజ్ తీసుకొచ్చినాము. అండ్ ఈ 2 కూడా అంటే ఒకటేమో బ్లూ యాక్ట్, ఇంకోటేమో గోల్డ్ ఏజీ. గోల్డ్ ఏజ్, వాట్ ఈస్ గోల్డ్ ఏజ్? గోల్డ్ ఏజీ అనేది ల్యాబ్ గ్రోన్ గోల్డ్ తయారు చేస్తాము ఫ్రమ్ ద మిల్క్ ప్రోటీన్. ఓకే సో ఇట్స్ దానికి కూడా పేటెంట్స్ ఉన్నాయి. దానికి కూడా పేటెంట్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో కూడా ఏంటంటే మనము ఈజీగా అంటే కమర్షియలైజేషన్, స్కేల్ అప్ అవన్నీ జరుగుతున్నాయి. ఈవెన్ ఒలింపిక్ మెడల్స్ కూడా తయారు చేయడానికి. ఓహో నైస్. ఈ రెండింటికి కూడా మీకు ఇది ఇంటర్నేషనల్ వైడ్ పేటెంట్స్ ఉన్నాయా? ఇంటర్నేషనల్. ఓ నైస్. బ్లూ యాక్ట్ వచ్చేసి బ్లూ యాక్ట్ స్విట్జర్లాండ్, బ్లూ యాక్ట్ ఇన్ ఇండియా, బ్లూ యాక్ట్ ఇన్ సింగపూర్. 3 బ్రాంచెస్. 3 కంట్రీస్ లో. 3 కంట్రీస్ గ్లోబల్ గా వెళ్ళాలన్న ఉద్దేశంతో. ఓ నైస్. ఓకే ఎలా ఉంది మరి మీ బిజినెస్ ఇవి ఇప్పుడు బ్లూ యాక్ట్ సంబంధించి గోల్డ్ దానికి? అంటే ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే అంటే మనం ఫస్ట్ ఇంజనీరింగ్ చేసాము, తర్వాత పిహెచ్డి చేసాము. అవును. సో ఈ నాలెడ్జ్ అంతా టువర్డ్స్ ఇండస్ట్రీ తీసుకెళ్తున్నాము. సో ఇట్స్ నెవర్ బోరింగ్. ఓకే అండ్ బిజినెస్ సైడ్ ఎలా ఉంటుంది, ఆ టాక్టిక్స్ ఎలా మార్కెట్లోకి వెళ్ళాలి. సో ఇట్స్ అ ప్రాసెస్. సో ఎవ్రీ స్టెప్ని నేను ఎంజాయ్ అయితే చేస్తాను. అండ్ ఇట్స్ నెవర్ బోరింగ్. అంటే ఎవ్రీడే రొటీన్ జాబ్ లాగా ఉండదు. ఓకే సో ఇట్స్ గోయింగ్ గుడ్. అండ్ కంపెనీ బ్లూ యాక్ట్ స్టార్ట్ చేసి కూడా ఇప్పటికి ఆల్మోస్ట్ 8 years అవుతుంది. ఓకే నైస్. ఓకే శ్రీనాథ్, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. అచీవ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అనుకున్న గోల్స్ అన్నీ కూడా రీచ్ అయ్యే విధంగా, అంటే ఆ విధంగా పోయారు మీ అడుగులు. ఆ విధంగా ఈ రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్లో కొత్త ప్రభుత్వం ఫామ్ అయ్యి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఈ నెక్స్ట్ 1 monthలోనే తను వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుగా ఉంటే దావోస్, అటు న్యూజిలాండ్ వచ్చారు కదా, స్విట్జర్లాండ్ దావోస్లో. అప్పుడు మీరు మీట్ అయినట్టుగా ఇక్కడ పత్రికలలో అక్కడక్కడ సోషల్ మీడియాలో చూసినాము. అంటే ఏంటి దాని ఉద్దేశం, రేవంత్ రెడ్డిని కలవాలి అని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఊరికి మన దేశానికి మనం ఉన్న ప్రాంతానికి ఏదో చేయాలన్న దృక్పథంతో. ఓకే అండ్ వాళ్ళని కలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వరల్డ్లో వాటర్ క్వాలిటీ రిపోర్ట్లలో ఇండియా అనేది వెరీ బ్యాడ్ స్టేజ్లో ఉంది. రైట్. ఎందుకంటే ఆల్ అవర్ రివర్స్ ఆర్ కంటామినేటెడ్, ఇంక్లూడింగ్ మూసీ అండ్ ఆల్ దిస్ థింగ్. అండ్ ఈవెన్ హైదరాబాద్లో గచ్చిబౌలి రీజన్ అనేది హైలీ కమర్షియల్. వాట్ ఎవర్ ద ట్యాక్సెస్ ఆర్ కమింగ్ ఈ స్ప్రెడింగ్ అక్రాస్ ద థింగ్. బట్ రైట్ నౌ గచ్చిబౌలిలో కూడా వాటర్ స్కేర్సిటీ ఉందంటే మీరు నమ్మలేరు. ఓకే. గచ్చిబౌలి లాంటి ఏరియాకి కూడా మన గవర్నమెంట్ వాటర్ ఇచ్చే పరిస్థితిలో. ఓకే ఎనఫ్ వాటర్. సో ఏంటంటే మనం వాటర్ రీయూజ్ అనేది చేయట్లేదు. ఓకే. అండ్ మోర్ ఆర్ లెస్ మై ప్రాజెక్ట్ ఈస్ అబౌట్ ఇటువంటి వాటర్ని రీయూజ్ పర్పస్కి ఎలా వాడాలి, దానికి ట్రీట్మెంట్ ప్లాన్స్ ఏంటి, దాని గురించి మనము అంటే ఎలా మనం రీసైక్లింగ్ జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్లో నువ్వు 1 liter వాటర్ ఇంక్లూడింగ్ డిష్ క్లీనింగ్, స్నానము 1 liter యూజ్ చేస్తే 1 liter క్లీన్ చేస్తారు. There is no wastage of water. ప్రతి డ్రాప్ మళ్ళీ రీయూజ్. నైస్. ఇంక్లూడింగ్ టాయిలెట్ ఫ్లష్. నైస్. అంటే టాయిలెట్ ఫ్లష్ వాటర్ ని కూడా డ్రింకింగ్ వాటర్ కింద కన్వర్ట్ చేస్తారు. ఇంక్లూడింగ్ బాత్రూమ్ లో ఉండే వాటర్ కూడా నువ్వు తాగొచ్చు. కానీ మన దగ్గర ఉన్న పరిస్థితిలో ఇప్పుడు 10,000 liters ఒక ట్యాంకర్ తోని 1 building కి కూడా సరిపోవు. సో మొత్తం అంతా డ్రైనేజ్ వెళ్ళిపోతుంది. అండ్ మోర్ ఆర్ లెస్ ఇండస్ట్రియల్ వేస్ట్ అనేది దీంట్లో మిక్స్ అవుతుంది. సో ఎట్ ద మున్సిపల్ లెవెల్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ గుడ్ జాబ్. ఓకే నైస్. సో బేసికల్గా అంత మునుపు మన దగ్గర కూడా మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్ట్స్. తర్వాత ఈ వాటర్ కన్సంప్షన్ అనేది మనం ప్రాపర్గా యూజ్ చేయకపోతే ఇఫ్
there is no water, there is no life. No if I says. Okay, water is life. Okay. Everything water depends on water. Including agriculture. Yes. All creatures, not only yeah. human being. All Yeah, creatures. all depends creatures. సో నా ఐడియా ఏంటంటే మనము ఏదైతే వాటర్ వేస్టేజ్ చేస్తున్నామో దాన్ని రీయూజ్ చేయటము, ఓకే, ఇంక్లూడింగ్ మనం మూసీ లాంటి ప్రాజెక్ట్ని కూడా మొత్తం వాటర్ని రీయూజ్ చేయటం ఎలా అనేది మా దగ్గర కాన్సెప్ట్ ఉంది. ఐసి. ఓహో, నైస్. బట్ ఇక్కడ మనం అపాయింట్మెంట్ సంపాదించడం సీఎం దగ్గరికి పోయి ఇంత చాలా డిఫికల్ట్, చాలా టఫ్. అది అవును. అదే వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు అది చాలా ఈజీ. యా. ఓకే, అది జరిగేదా? మీరు అది ఇదంతా ప్రెజెంటేషన్ ఇచ్చారా? మొత్తం ప్రెజెంటేషన్ ఇచ్చా, విన్నారా? విన్నారు. ఓకే, నైస్. అండ్ మోర్ ఆర్ లెస్ ఐడియా ఈజ్ వెరీ గుడ్. అండ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ కూడా ఇచ్చాము. ఓకే. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ కూడా ఒక వాళ్ళ ముందు ఏంటంటే ఇప్పుడు మూసీ రివర్ ని అంత ప్రక్షాళన అనేటువంటి కూడా సో ఎజెండా ఉంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ యా ఎగ్జాక్ట్లీ. సో యూ హ్యావ్ ఎ మోటివేషన్. సో లెట్స్ సీ వెదర్ ఇట్ విల్ వర్క్ అవుట్ ఆర్ నాట్ అనే కాన్సెప్ట్ మీద వెళ్ళినాం అన్నమాట. ఓకే, నైస్. అంత మునుపు కేటీఆర్ ని కూడా వస్తుంది, అంత ముందు కూడా అదే ఎందుకంటే తను కూడా అక్కడికి వచ్చినప్పుడు కేటీఆర్ ఇస్ రియల్లీ లైక్ yes వరల్డ్ ఎకనామిక్ ఫోరం, just like okay yeah he grabbed the attention from all the industrialists in no span of time. Means he is really good to talk with, sufficient knowledge ఉంది తర్వాత ఉండటం వల్ల. సో లెట్స్ సీ, అంటే ఆ ప్రాజెక్ట్స్ అన్ని గవర్నమెంట్ రెగ్యులేషన్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. పాజిటివ్ గా అప్పుడు రెస్పాండ్ అయ్యారు. సో ఎలా అవుతుంది అనేది గ్రేట్. అదే మీరు అక్కడ మీట్ కావడం, అదే సరే మీకున్న ఐడియాస్ తోటి సరే ఆపర్చునిటీ కలిసే ఆపర్చునిటీ వచ్చింది. అండ్ యాజ్ ఎ తెలంగాణ అవునవును, అది అక్కడికి వస్తే మనం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. అది ఓకే, ఎగ్జాక్ట్ కరెక్ట్. తర్వాత శ్రీనాథ్ మీరు అంటే అక్కడ పిఆర్, మీరు ఉన్న కంట్రీలో పిఆర్ కదా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ ఇప్పుడు ఉండేది, రైట్? స్విట్జర్లాండ్లో పిఆర్ అంటే మీరు అక్కడే సెటిల్ కావాలనుకుంటున్నారా? ఏమన్నా మళ్ళీ మన కంట్రీకి రావడం, ఇక్కడ సెటిల్ హోమ్ టౌన్లో? ఎంత పిఆర్ అయినా మన బ్లడ్ ఇండియన్. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి 22 years. నేను 20 years ఇండియాలో ఉంటే 22 years ఆల్రెడీ అబ్రాడ్లో ఉన్నా. 2 decades నా కిడ్స్ అక్కడే బాగున్నాయి. ఓకే, నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అప్పుడున్న పరిస్థితులు, చదువుకోవడానికి, వాటి వల్ల we are the bridge between our before generation and other generation. అందుకనే more frequent గా ట్రావెల్ చేయాలి. and more or less once you retired, it's better to settle in India compared to Switzerland. Or at least 50% of your life you can spend in India, 50% in Switzerland. సో ఆ కాన్సెప్ట్ మీద ఉన్న more or less once రిటైర్ అయినాక మనకి ఫ్రెండ్ సర్కిల్ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. సో రెండు మేనేజ్ చేయాలి, లైక్ వీఆర్ ఎ బ్రిడ్జ్. ఎస్. ఓకే శ్రీనాథ్, మరి ఓకే మీరు జీవితంలో అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, తర్వాత మీ గోల్స్ ఏవైతున్నాయో రీసెర్చ్ పరంగా, తర్వాత ఇది ఎంటర్ప్రెన్యూర్గా కొన్ని ప్రాజెక్ట్స్ని మీరు లాంచ్ చేయడం, ఇవన్నీ ఓ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. వాస్తవంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ లెవెల్స్లో మీరు సరే చాలా ప్రౌడ్గా కూడా నిలిచారు, ఒక రూరల్ ఏరియాస్ నుంచి పోయి. తర్వాత అంటే మీరు ఒకటి ఏముంటుందంటే ఒక అచీవ్మెంట్ అంటే అయిన తర్వాత సాటిస్ఫై లెవెల్స్ వచ్చిన తర్వాత కొంచెం సోషల్ సర్వీసు, అదే ఒక సామాజిక సేవలు అయ్యో వైపు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? మన అంటే మీకు సంబంధించిన ప్రాపర్లో కానీ, జిల్లాలో కానీ, కొద్దిగా పూర్ స్టూడెంట్స్కో ఇంకేదైనా రకరకాల సోషల్ సర్వీస్ అంటే చాలా యాంగిల్స్లో ఉంటుంది. అది షూర్గా ఉన్నాయి. అండ్ మోర్ ఆర్ లెస్ ఆల్రెడీ ఒకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఐ విల్ పుట్ సమ్ మనీ ఫర్ డొనేషన్. నైస్. ఓకే. అండ్ కొంచెం మనీ త్రూ ఫౌండేషన్లో ఐఎమ్ అక్యుములేటింగ్ ఆల్సో. ఓకే, ద ఐడియా ఇస్ మనము రిటైర్ అయినాక ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్. అంటే మీన్ వైల్ మనము మనీ ఇచ్చి వాళ్ళు చేయటం వేరు. తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మన సొంతంగా ఇల్లు మనం కట్టుకుంటే ఎలా ఉంటుందో, ఆర్ నువ్వు వెళ్ళేసి ఎవరో కట్టిన ఇల్లు తీసుకొని కొనుక్కొని ఉన్న ఆ రెండు డిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు డొనేట్ చేస్తాము, బట్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ సమ్ ఏజ్ ఐ వాంట్ టు డూ ఫుల్ టైమ్
I want to Okay. start a foundation here, Yeah. and I want to use that money for growth So of some social service services. activities, doing some. అండ్ Nice. మా ఫ్రెండ్స్ అక్కడున్న ఫ్రెండ్స్ని కూడా నేను గ్రూప్ ఇచ్చేసి Okay. వాళ్ళందరికి కూడా మనీని ఒక ఫౌండేషన్లో Okay. అక్యుములేట్ చేసి ఏ ప్రాజెక్ట్స్ చేయాలనేది గైడ్ చేస్తున్నాను. ఓకే, గుడ్ ఐడియా. At present. ఎస్ ఓకే. థ్యాంక్ యూ శ్రీనాథ్, మంచి ఇంటరాక్ట్ అయ్యారు. చాలా మీ గోలు, మీ అచీవ్మెంట్ అన్నీ కూడా. థ్యాంక్ యూ, మాకు టైం ఇచ్చి మీరు ఇంటరాక్ట్ అయ్యి కొన్ని విషయాలు షేర్ చేసినందుకు. బట్ వాట్ ఎవర్ ఐ అచీవ్డ్ ఇట్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. అంటే అప్పుడు మమ్మల్ని చదివించబోయి ఉంటే మేము అంటే స్కూలింగ్ కానీ చదివినా కొద్దిగా యూటిలైజ్ చేసుకోవాలి కదా ప్లాట్ఫామ్, ఇదంతా గోల్. అంటే ఎస్పెషల్గా అప్పట్లో ఇంజనీరింగ్ కానీ తర్వాత ఇంటర్మీడియట్ అప్పట్లో విజ్ఞానంలో చదివించడం అవంతా వాళ్ళు అంటే కష్టపడి సంపాదించిన పొలం చేసి సంపాదించిన అవన్నీ కూడా పెడితేనే మా ఫీజు అయిపోయింది. అంటే అప్పుడు వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించుంటే ఇవంతా అయ్యేది కాదు. అండ్ whatever I achieved it's because of many people involved. Okay. Especially my parents, my father and my mother. Thank you. Thank you very much. Okay. Hello everyone, thank you so much for watching video till the end. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి and please share it with your family and friends. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై, టేక్ కేర్.